తెలంగాణలో ప్రజలేమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది? ఏంది ఉంది? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పార్టీ పనితీరు ఎలా ఉంది? గతంలో పనితీరు ఎలా ఉండేది? ప్రజలేమనుకుంటున్నారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉస్నాబాద్ నియోజకవర్గానికి వెళ్దాం. ఉస్నాబాద్ నియోజకవర్గం గతంలో కరీంనగర్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో భాగంగా ఉంది. అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన చివరి నిమిషంలో ఉస్నాబాద్కు వచ్చారు పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు కరీంనగర్ నుంచి. సో అలాంటి చోట పొన్నం ప్రభాకర్ పనితీరు ఎలా ఉంది? మంత్రి అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది? అక్కడ ప్రజలు కాంగ్రెస్కు మొన్నటిసారి గెలిపించారు కాబట్టి ఈసారి ఏం చేయబోతా ఉన్నారు? అక్కడ గతంలో కీలకంగా ఉన్నటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఫ్యామిలీ బీఆర్ఎస్ నుంచి, సో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారా? ఎమ్మెల్యే సతీష్, అప్పుడు పనిచేసినటువంటి ఎమ్మెల్యే సతీష్ ఎలా ఉన్నారు? సో ఆయన యాక్టివ్గా ఉన్నారా? ఓవరాల్ పరిస్థితి ఏంటి నియోజకవర్గంలో? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి అక్కడ ఉస్నాబాద్ ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు? అక్కడ ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఉస్నాబాద్కి సంబంధించి మొదటి ప్రశ్న, ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని మనం ఉస్నాబాద్ ప్రజలని అడిగితే ఉస్నాబాద్ ప్రజలు చెప్తున్నమాట ఉంది అనే వాళ్ళ సంఖ్య 66.66% అయితే లేదు అనే వాళ్ళ సంఖ్య 9.52%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య దాదాపు 23%. అంటే ఉస్నాబాద్ నియోజకవర్గంలో చాలా స్పష్టమైనటువంటి తీర్పు కనపడతా ఉంది. రేవంత్ పరిపాలనకు అద్భుతమైనగా ఉంది అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీనికి చాలా కీలకమైనటువంటి విశ్లేషణ మనం ఇక్కడ చేసుకోవాలి. ఉస్నాబాద్ నియోజకవర్గం కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఫ్యామిలీ, అంటే వాళ్ళ గతంలో ఆయన ఉన్నారు, తర్వాత ఆయన కొడుకున్నారు ఎమ్మెల్యేగా, కానీ అక్కడ అభివృద్ధి జరిగినది చాలా తక్కువ. ఉస్నాబాద్ నియోజకవర్గం అంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సిద్దిపేటలో కలిసినప్పటికీ కూడా కొంత వివక్ష కొనసాగింది అనేది ఉస్నాబాద్ ప్రజలు అక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం. సో ఎందుకు అనంటే అంటే సిద్దిపేట జిల్లా అనేసరికి సిద్దిపేట నియోజకవర్గానికి నిధులు వెళ్తాయి, గజ్వేల్ నియోజకవర్గానికి నిధులు వెళ్తాయి, ఆ పక్కనే ఉన్న సిరిసిల్లకి వెళ్తాయి తప్ప మాకేం వచ్చాయి? ఉస్నాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ పరిపాలనలో పెద్దగా వచ్చిన నిధులేమీ లేవు. కానీ ఈసారి పొన్నం ప్రభాకర్ ఇక్కడ నుంచి గెలిపించిన తర్వాత ఆయన మంత్రి అయ్యాడు కాబట్టి రోడ్లు వేస్తూ ఉన్నారు, అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. సో మా వరకు అయితే మిగతా తెలంగాణ రాష్ట్రం అంతా ఎలా ఉన్నప్పటికీ కూడా మా వరకు అయితే రేవంత్ పరిపాలనలో రేవంత్ సీఎంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పరిపాలనలో మంచి జరుగుతోంది, అందుకే పరిపాలనకు ఎక్కువ మార్కులు ఇస్తున్నాము అనే అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా కనపడింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు రుణమాఫీ, రైతు భరోసా పట్ల సంతృప్తిగా మీరు ఉన్నారా అంటే అవును సంతృప్తిగా ఉన్నాం అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, లేము అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో స్పష్టమైన తేడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా వన్ సైడ్గా అభిప్రాయం, అంటే పథకాల విషయంలో కావచ్చు, నేతల విషయంలో అయితే చాలా స్పష్టంగా కనపడింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 14% అయితే, 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 28% అయితే, 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 42%, 100కు 100 ఇచ్చిన వాళ్ళ సంఖ్య 14%. సో ఓవరాల్గా 75 మార్కుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఉస్నాబాద్ నియోజకవర్గంలో. సో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు అక్కడ బిగుస్తుంది అనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీ ఎమ్మెల్యేకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలను అడిగితే 85% పైగా ప్రజలు మా ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్ పనితీరు బాగుంది అని చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య కేవలం 9.5% అయితే, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇదంతా కూడా నేను ఇందాక చెప్పినట్టు చాలా స్పష్టంగా ఉంది. గతంలో మాకు అభివృద్ధి ఫలాలు అందలేదు, నిధులు రావడంలో వివక్ష ఉండే ఉస్నాబాద్ మీద, కానీ ఈసారి మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఉస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సో ఈ 4 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఒక్కరే. మంత్రి అయింది కూడా కాబట్టి బీసీలో మంచి, అంటే రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. కొంత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా తను ఎదిగి వచ్చిన నాయకుడు
కాబట్టి పట్టుంది. సో అన్నీ కలిసి ఈసారి నిధులు ఎక్కువగా వస్తున్నాయి, మా ఎమ్మెల్యేగా సూపర్ సక్సెస్ అని హుస్నాబాద్ ప్రజలు పొన్నం ప్రభాకర్కు తీర్పిచ్చారు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. మీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వస్తారా మీ కాడికి? ఎట్లా ఎప్పుడన్నా? ఎప్పుడు రాలే. ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లీడర్లు ఇట్లా ఏమన్నా వస్తారా? ఎవ్వరు రాలే ఇంతవరకు, ఇంకెవ్వరు రాలే. ఎట్లా సర్పంచులు లేరు కదా ఊళ్ళో, ఎట్లా పనులు చేస్తారా? ఏం పనులు నడతలేవు ఇప్పుడు, ఏం నడుస్తుంది? ఎట్లా సర్పంచులు లేక ఉన్నోళ్ళకి ఇస్తారు ఇండ్లు, లేనోళ్ళకి ఇయ్యాలి కదా. మరి ఏడిస్తారు? కైకిలు చేసుకొని బతుకుతాం, ఇల్లు లేక వేరే ఊర్లో పోయి బతుకుతాం మేము. ఏడిచ్చిర్రు, ఇయ్యలే, ఇస్తారా? ఇద్దనే లేరు. అదే ఎట్లుంది ఇప్పుడు ఇక్కడ? ఇట్లా కాంగ్రెస్ వచ్చినాక మంచిగా బీఆర్ఎస్ మంచిగా? అప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా లేదు. అప్పుడు మంచిగా ఉంది, మాకు కాదు కింద పింఛలేదు, భర్త వచ్చిపోయింది, పెంచలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు అంటే 16 హామీలు ఇచ్చాడు. దానిలోకి వెళ్ళి ఒక 2 అయినాయి అందులో. అప్పుడు కేసీఆర్ ఆయనే సూత హామీలు ఇచ్చిండు, ఆయనే సూత తప్పు నడకలు నడిచిండు కాబట్టి ఆయనే సూత అటైపోయిండు. కాళేశ్వరం ఎప్పుడు చూడు కాళేశ్వరం మీద పడ్డాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ఏమున్నది ఇప్పుడు? ప్రతి దానికి కాళేశ్వరమేనా? సరే వాడు తప్పు చేసిండు, తప్పు చేసిన దాన్ని ఊరికే దాన్ని ప్రతి దానికి దీన్ని ముంగడ పెడతాను నువ్వు. దాన్ని ఎందుకు? అది ఒకసారి కాదు, 2 సార్లు అయింది, 4 సార్లు అయింది. 20 నెలల పరిపాలన ఇది 20 నెలల సంది అదే పౌడిచ్చినాడనా? కాళేశ్వరం పడిపోతుంది, అది కుంగిపోయింది, ప్రతిదానికి అదే ముంగట పెడతాడు. ఇది బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఎట్లా ఉంది ఇక్కడ మన కదా? ఇప్పుడు ప్రస్తావనకి అయితే ఇక్కడ ఎమ్మెల్యే వరకు అయితే బాగానే ఉన్నది. మన కాన్స్టిట్యూషన్ మాత్రం మన చాలా మంచిగా అనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రతి గ్రామానికి మన ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఒక సీసీ రోడ్లు కానీ, నీళ్లు కానీ అవి బాగానే చేస్తుంది. ఎట్లా ఉంది అంటే ఏమన్నా మార్పు వచ్చింది? మార్పు ఎంతో కొంత ఇప్పుడు మాకు మినిస్టర్ వచ్చింది కాబట్టి మార్పు అనేది కనబడుతుంది కదా, దాని గురించి మాకు కొద్దిగా మనకు మంత్రి ఉన్నాడు కాబట్టి మార్పు జరిగిందనే కోరుకుంటాం. అప్పుడు కాలేజ్ నుంచి వచ్చిన నీళ్లు ఇవ్వరకు కూడా దాటలే, అట్లా నిండి ఉన్నాయి. అవినీతి కేసీఆర్ ఎట్లా చేస్తాడు? అవినీతి ఎక్కడ చేసిండు? ఇప్పుడు ప్రజల నుంచి వచ్చింది, ప్రజలనే కేసీఆర్ ఆవరించి ఎట్లా వస్తుంది సార్? ఎవరో పడనోళ్ళు అంటూనే ఉంటారు, పడనోళ్ళు అవినీతి చేసినట్టు ఏదో అంటూనే ఉంటారు. ఎట్లుంటుంది? ఆయన చేయలేదు అవినీతి అన్న ముచ్చడే లేదు ఆయన. రైతులతో ఘోరంగా ఉంది. ఇప్పుడు బందోబస్తాలు లేవు, ఏడ లేవు, కొట్టుకుంటారు బాగా పంచాయతీలు అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారంటే సంతృప్తిగా ఉన్నామనే వాళ్ళ సంఖ్య 85%, లేము అనే వాళ్ళ సంఖ్య 14%. పొన్నం ప్రభాకర్ మంత్రి, పైగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఆయన నియోజకవర్గంలో, పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో ఉచిత బస్సు ప్రయాణం బాగుంది అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో చాలా నియోజకవర్గాల పరిస్థితి చూస్తున్నాం, చాలా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం. బాగుంది అనే వాళ్ళ సంఖ్య దాదాపు చాలా తక్కువ నియోజకవర్గాల్లో ఉంది. అందులో అద్భుతంగా ఉంది అనే దాంట్లో లిస్ట్లో నాకు తెలిసి హుస్నాబాద్ నియోజకవర్గం ముందుండే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా? 57% మంది సక్సెస్ అయ్యింది అన్నారు. కాలేదు అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. ఇప్పుడే చెప్పలేమంట, కానీ నమ్మకం ఉంది, ఇంకా చేస్తారనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. సో చేసిరనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ఇంకా చేస్తారనే నమ్మకం ఉందనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. చేయలేదు కాలేదు అనే వాళ్ళ సంఖ్య అత్యల్పంగా ఉంది. సో హుస్నాబాద్ నియోజకవర్గంలో 1 సైడ్ వేవ్ అనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అని మనం అడిగినప్పుడు, నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య 80% పైగా ఉంది. వ్యతిరేకిస్తున్నామనే వాళ్ళ సంఖ్య కేవలం 14% అయితే కాంగ్రెస్ ప్రచారమైన వాళ్ళ సంఖ్య ఇంకా అత్యల్పంగా ఉంది. ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి హుస్నాబాద్ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అక్కడ అవినీతి జరిగింది, కేసీఆర్ పరిపాలనలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కవితకు సంబంధించి, కవిత కొత్త పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా అని మనం అడిగినప్పుడు ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్యతో పాటు ఇస్తాము అనే వాళ్ళ సంఖ్య కూడా కొద్దిగా ఉంది. సో అవి 2 సమానంగా ఉన్నాయి. ఓవరాల్గా మాత్రం ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య. ఫైనల్ రిజల్ట్ హుస్నాబాద్కి సంబంధించి ఇప్పటికే మిగతా ప్రశ్నలను అడిగి మనం తీసుకున్నటువంటి సమాధానాలు, వచ్చిన సమాధానాలను బట్టి చూసుకోవచ్చు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఓటేయబోతున్నారు అంటే చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
85% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్కి ఓటేసే వాళ్ళ సంఖ్య కేవలం 14% ఉంది. సో ఓవరాల్గా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలన అద్భుతంగా ఉందని ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ అద్భుతంగా పనిచేశారు, నిధులు తెస్తున్నారు, అభివృద్ధి పనులు జాతర జాగుతోంది. సో ఈ గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు, ఈసారి మాత్రమే ఉంది కాబట్టి అనేటువంటి అభిప్రాయం ఉంది. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇది చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇది ఉస్నాబాద్ నియోజకవర్గ పరిస్థితి.